ఆకాశంలో ఎగురుతున్న గాలిపటంపై జై జగన్నాథ్ అకస్మాత్తుగా ఎలా ప్రకాశించడం ప్రారంభించింది, మరియు ఈ గాలిపటం ఒక పేద పిల్లవాడి చేతుల్లోకి ఎలా వచ్చింది? జగన్నాథుని అద్భుతాన్ని తెలుసుకోవడానికి అందరూ వచ్చారు. ఇది ఎలా వచ్చిందో మనం కూడా తెలుసుకుందాం. అది మకర సంక్రాంతి. ప్రతి వీధిలో మరియు ప్రతి ఇంటి పైగప్పుపై పిల్లలు గాలిపటాలు ఎగురువేస్తున్నారు. కొందరు నవ్వుతున్నారు. నా గాలిపటం ఎత్తుగా ఉంది, లేదు నా గాలిపటం ఎత్తుగా ఉంది అని అరుస్తున్నారు. కాని ఈ శబ్దాల మధ్య ఒక చిన్న పిల్లవాడు ఆలయ సింహద్వారం దగ్గర నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. చేతిలో గాలిపటం లేదు, అతని కళ్లలో ఎటువంటి అల్లరీ లేదు. అతని కళ్ళు నేరుగా జగన్నాథుడిపైనే ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర గాలిపటం ఉంది. జగన్నాథా, మరి నా దగ్గర ఏమీ లేదు అంటూ ఆ బాలుడు చింతిస్తున్నాడు. భక్తులు హృదయం నుండి ఏదైనా అడిగినప్పుడు దేవుడు వింటాడు. ఆ రోజు కూడా జగన్నాథుడు వింటూ నవ్వుతూ ఉన్నాడు. నా దగ్గర గాలిపటం లేదు స్వామీ అని అన్న పిల్లవాడి మాట ఆ దేవుడు విన్నాడు. మనస్సును భగవంతునిపై లగ్నం చేసి భక్తితో వేడుకుంటే దేవుడు కరుణించి కోరిన కోరికలు తీరుస్తాడు, తక్షణ సహాయం అందిస్తాడు. పిల్లవాడి మాటలు ఆలయంలోని భగవంతునితో పాటు ఆలయం లోపల ఒక సాధారణ సేవకుడు కూడా విన్నాడు. కాసేపు తర్వాత ఆ సేవకుడు ఆలయం లోపల నుండి బయటకు వచ్చి పిల్లవాడి దగ్గరకు వెళ్లి చిరునవ్వుతో నవ్వి ఆ పిల్లవాడికి ఆప్యాయంగా ఇలా అడిగాడు, కుమారా, నువ్విక్కడ ఒంటరిగా ఎందుకు నిలబడి ఉన్నావు? ఆ పిల్లవాడు తలవంచి, అందరూ గాలిపటాలు ఎగురువేస్తున్నారు, నా దగ్గర ఏమీ లేదు, నేను జగన్నాథుని గాలిపటం కోసం అడిగాను అని అన్నాడు. సేవకుడు కొన్ని క్షణాలు పిల్లవాడివైపు చూస్తూ ఉండిపోయాడు. తర్వాత అతను తన సంచిని తెరిచాడు. సంచిలోపల అందమైన రంగురంగుల గాలిపటం ఉంది. ఆ సేవకుడు తన సంచిలోపల నుండి ఆ గాలిపటాన్ని బయటకు తీసి ఆ పిల్లవాడికి అందించాడు. తీసుకో నాయనా, ఈ గాలిపటం ఈరోజు నీదే అని అనగాని ఆ పిల్లవాడి కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. నిజంగా నాకోసమేనా? సేవకుడు నవ్వి తల ఊపాడు. అతని చిరునవ్వులో ఒక స్వంత భావన ఉంది. తండ్రి తన బిడ్డను కౌగిలించుకున్నట్లుగా పిల్లవాడు వణుకుతున్న చేతులతో గాలిపటాన్ని పట్టుకున్నాడు. తన కల చెదిరిపోతుందేమోనని అతను భయపడ్డాడు. సేవకుడు ప్రేమగా, వెళ్ళు, ఈరోజు ఈ ఆకాశం కూడా నీదే అని అన్నాడు. అతని మాటలు విని పిల్లవాడు ఆనందంతో మైదానానికి పరిగెత్తాడు. అక్కడ ఇతర పిల్లలు నవ్వుతూ అరుస్తూ గాలిపటాలు ఎగురువేస్తున్నారు. ఎవరో అతన్ని చూసి, ఏ చూడు, అతని దగ్గర గాలిపటం ఉంది అని అన్నాడు. ఎవరో అతన్ని ఎగతాళి చెయ్యాలని చూశారు. ఎంత చిన్న గాలిపటం అన్నీ. కాని పిల్లవాడు వినలేదు. పిల్లవాడు ఆకాశం వైపు మాత్రమే చూశాడు. అతను తీగను లాగాడు. గాలిపటం నెమ్మదిగా గాలిలోకి ఎగరడం ప్రారంభించింది. అది కొద్దిగా మునిగిపోవడం ప్రారంభించింది. తర్వాత నేరుగా పైకి వెళ్ళింది. పిల్లవాడి కళ్లలో ఆశ్చర్యం ఉంది. అతను సంతోషంగా ఇలా అంటున్నాడు, అది ఎగురుతోంది, నా గాలిపటం ఎగురుతోంది. గాలిపటం పైకి వెళ్లే కొద్దీ ఆకాశంలో ఒక వింత కాంతి వ్యాపించడం ప్రారంభించింది. ఆ తర్వాత ప్రజలు గాలిపటంపై ఏదో ప్రకాశిస్తున్నట్లు చూశారు. అది మొదట మసగగా, తర్వాత ప్రకాశవంతంగా, తర్వాత స్పష్టంగా కనిపించింది. జై జగన్నాథ్! ఆ పేరుతో ఆకాశం మొత్తం వెలిగిపోయింది. అందరి చేతులు ఆగిపోయాయి. అందరి గాలిపటాలు ఎగరడం ఆగిపోయినట్లు అనిపించింది. అంతలో ఒక కేక వినిపించింది. ఏయ్, ఇదేమిటి? మరొకరు, గాలిపటంపై దేవుని పేరు అని అన్నారు. ఆ పిల్లవాడు భయపడిపోయాడు. అతను కిందా పైనా చూసి భయంతో, నేను ఏమీ రాయలేదు అని అన్నాడు. కాని అది గాలిపటం కాదు, ఆకాశంలో ఎగురుతున్న దైవిక నాటకంలా అనిపించింది. జై జగన్నాథ్ ఆకాశంలో ప్రకాశించడం ప్రారంభించగానే ఆ ప్రదేశమంతా నివ్వెరపోయింది.